అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దుఃఖం. దుఃఖం అనగానే మనకి బాధ గుర్తొస్తుంది. కానీ ఆ బాధనే ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపుగా మార్చడం సాధ్యమేనా? అవును. ఈ విశ్లేషణలో దుఃఖాన్ని మనం చూసే దృష్టినే పూర్తిగా మార్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనలో చాలామందికి జీవితంలో ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనస్కి బాధ కలిగినప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది? అయ్యో, ఇది నాకేంటిలా జరిగింది, ఇదొక శాపమా అనిపిస్తుంది కదా. మరి నిజంగా దుఃఖమనేది ఒక శాపమే అంటారా? కాదు, ఖచ్చితంగా కాదు. నిజానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయమే ఇదే. దుఃఖమనేది మనల్ని శిక్షించడానికొచ్చేది కాదు, అదొక సంకేతం. మన జీవితం సరైన దారిలో వెళ్ళట్లేదు, ఏదో మార్పవసరం అని మనకే మనల్ని హెచ్చరించే ఒక సిగ్నల్ అన్నమాట. సరే, మరి దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దామా? అసలు దుఃఖాన్ని శాపంలా కాకుండా ఒక సంకేతంగా ఎలా చూడాలి? దాని అర్థమేంటి? ఇలా అనుకుందాం. దుఃఖమనేది ఒక అలారం లాంటిది. ఉదయాన్నే మనల్ని నిద్రలేపే అలారం కాదు, మన జీవితం ఎక్కడో దారి తప్పుతోంది, మనం వెళ్లాల్సిన దారి ఇది కాదు అని మనల్ని హెచ్చరించే ఒక ఇంటర్నల్ అలారం. మనం సాధారణంగా ఏం చేస్తాం? అలారం మోగగానే ఆపేస్తాం. కాని ఇక్కడ అలా కాదు. దాన్ని ఆపేయకుండా అది ఎందుకు మోగుతోందో వినాలి. సో ఆ అలారం మోగుతున్నప్పుడు, అంటే మనకు బాధగా అనిపించినప్పుడు, దాని వెనుక ఏదో ఒక లోతైన ప్రశ్న దాగి ఉంటుందన్నమాట. ఆ ప్రశ్నను గనక మనం పట్టుకోగలిగితే అసలు సమస్య ఎక్కడుందో మనకే అర్థమవుతుంది. అసలు మనకి దుఃఖం ఎప్పుడొస్తుంది? కొంచెం ఆలోచిస్తే మనం మనస్ఫూర్తిగా ఏదోకటి కోరుకుంటాం, అది జరగదు. మనకెంతో ఇష్టమైన వాళ్ళని కోల్పోతాం, లేదా మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడతాం కదా. ఇవన్నీ మనందరి జీవితాల్లో జరిగేవే. ఇలాంటి ప్రతిసారి, ప్రతి బాధాకరమైన సందర్భంలోనూ మనల్ని మనం ఒకే ఒక ప్రశ్న అడగాల్సొస్తోంది. అదేంటంటే, నిజంగా నాకేం కావాలి? నా జీవితంలో నేను దేనికెక్కువ విలువిస్తున్నాను? ఈ ఒక్క ప్రశ్న